శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 1వ శ్లోకం తెలుసుకుందాం. ఇంతకుముందు విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అనేకములైన తన విభూతులను చెప్పి, నా విభూతులను తెలుసుకోవడం వలన ఏం ప్రయోజనం అని చివరి శ్లోకంలో చెప్పారు. సమస్త విశ్వాన్ని నేను నా యొక్క ఒక్క అంశతోనే ధరించి ఉన్నాను, కాబట్టి విభూతులను తెలుసుకొని ఏం ప్రయోజనము అని అన్నారు. అర్జునుడు, ఓ పరమాత్మ, నీ గురించి స్పష్టంగా నాకు తెలిసింది. విశ్వవ్యాపకుడవు అని తెలిసింది, విశ్వకారకుడవు అని తెలిసింది, విశ్వాతీతుడవు అని కూడా తెలిసింది. సంపూర్ణముగా నీ గురించి తెలుసుకోగలిగాను కనుక మోహోయం విగతో మమ అని అర్జునుడు ఈ అధ్యాయంలో మొదలుపెట్టాడు. విశ్వరూప సందర్శన యోగం అనే ఈ 11వ అధ్యాయం అత్యంత ప్రధానమైన అధ్యాయం, పారాయణ యోగ్యమైన అధ్యాయం. మొత్తం భగవద్గీత పారాయణ యోగ్యం. అందులో ఈ విశ్వరూప సందర్శన యోగము ఉత్కృష్టమైనదిగా చెప్తారు. ఇందులో స్వామి యొక్క దర్శనము ఉంటుంది. వేద సమానమైన స్తోత్రాలు ఉన్నాయి. మొత్తం భగవద్గీతలో కృష్ణుణ్ణి స్తుతించేది ఎక్కడా కనపడదు, ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. 28 శ్లోకాలు అర్జునుడు కృష్ణ పరమాత్మని స్తుతిస్తాడు. ఈ 28 శ్లోకాలు అత్యంత మహిమాన్వితమైనవి. వేద మంత్రాలు ఆ శ్లోక వాక్యాలలో ఉంటాయి. వేదాంత ప్రతిపాదితమైన తత్వాన్ని ఆ స్తోత్రాలలో గ్రహించవచ్చు. భగవద్గీత పారాయణ గ్రంథం. భగవద్గీత పుస్తకానికి నమస్కారం చేసినా కూడా పాపాలు పోతాయి. అంతటి పవిత్రమైన గ్రంథం ఇది. అటువంటి భగవద్గీత స్వరూపంలో ఒకానొక హృదయ స్థానము, సంపూర్ణ మంత్ర స్వరూపము అనేటువంటి ఈ అధ్యాయంలోకి మనం ఈ భీష్మ ఏకాదశి రోజు ప్రవేశిస్తున్నాము. ఈ అధ్యాయం భగవంతుడి సర్వాంతర్యామి తత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే అద్భుతమైన ఘట్టం కనిపిస్తుంది. ఈ 1వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. నన్ను అనుగ్రహించటానికి యత్ త్వయా ఉక్తం వచః, నీ చేత ఏ మాటలు చెప్పబడిందో, తేన మోహ అయం విగతః మమ, ఆ వచనముల వల్ల నా మోహము తొలగిపోయింది, అంటే నా అవివేక బుద్ధి తొలగిపోయింది. ఏమిటా వచనము అంటే పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం. ఆ వచన లక్షణము పరమం, సర్వోత్కృష్టమైనది, గుహ్యం, రహస్యమైనది, అంటే స్థూల బుద్ధి కలవారికి తేలికగా అర్థం కానిది. మనకు స్థూలం అలవాటైపోయింది. ప్రతీది నామరూపాలతో కనబడితే కానీ అర్థం అవదు. సూక్ష్మమైనది బుద్ధికి ఎక్కదు. సూక్ష్మమైన వాటిని గ్రహించటాన్ని గుహ్యం అంటారు.
సూక్ష్మ జ్ఞానాన్ని గుహ్యం అంటారు. అధ్యాత్మ జ్ఞానము సూక్ష్మమే, దాంట్లో కూడా పరమం అంటే ఇంకా సూక్ష్మమైనది. అధ్యాత్మ సంజ్ఞితం. కృష్ణుడు చెప్పిన మాటలకు పేరు అధ్యాత్మము. ఇంతవరకు చెప్పిన దానికి అధ్యాత్మ శాస్త్రము అని పేరు. విద్యలలో అధ్యాత్మ విద్య నా స్వరూపము అన్నారు. ఈ అధ్యాత్మ విద్యయే గొప్పది కాబట్టే స్థూల దృష్టి ఉన్న వారికి అర్థం కాదు. అధ్యాత్మము అంటే ఆత్మ అనాత్మ వివేచనమే. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకోగలిగి ఆ తర్వాత సర్వము ఆత్మస్వరూపమే అని దర్శించగలిగే స్థితి రావాలి. ఇది అధ్యాత్మ జ్ఞానము. ఇటువంటి అధ్యాత్మ జ్ఞాన విషయాల్ని నేను ఇంతవరకు విన్నాను. అందువల్ల నాకు మోహము అవివేకము తొలగిపోయింది. నాకు స్పష్టంగా తెలుస్తోంది, నీవు తప్ప ఇంకొకటి లేదు ఈ విశ్వంలో, ఉన్నదంతా నువ్వే అని నీవు చెప్పిన మాటల వల్ల నాకు అర్థమైంది అని అంటున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అంటున్నాడు, నన్ను అనుగ్రహించటానికి అధ్యాత్మమనే అతి రహస్యమైన వచనములు నీవు చెప్పావు. దానివల్ల నాకు మోహం తొలగిపోయింది అంటున్నాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.